నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎన్సీరైమ్ జాతీయ సదస్సు జరిగింది. సదస్సులో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జ్యోతికుమార్, యోగి వేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్, విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాసరావు, హిమాలయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వేణుగోపాలరావు, నారాయణ కాలేజ్ ఎంబీఏ డీన్ ధనుంజయలతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని వక్తలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. విద్య వ్యాపారమయం కాకుండా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలంటూ సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టెక్నాలజీగానే చూడాలన్న వక్తలు టెక్నాలజీని అందిపుచ్చుకోకుంటే విద్యార్థులు వెనకబడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎంబీఏ విద్యను ఏ విధంగా ఈ ఏఐ యుగానికి మనం అనుగుణంగా తయారు చేయాలి, స్టూడెంట్స్లో ఏ విధంగా వాళ్ళ స్కిల్స్ పెంపొందించాలి, అటువంటి ఇండస్ట్రీ రెడీ, ఇప్పుడు అంతా ఏఐ యుగం కాబట్టి ఇండస్ట్రీ రెడీగా స్టూడెంట్స్ని ఎలా మనం తయారు చేయాలనేటువంటి విషయం మీద నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్సు, వైస్ ఛాన్సలర్సు, తర్వాత పరిశోధకులు పాల్గొని దీంట్లో వారి అభిప్రాయాలు తెలియజేశారు. ఇది స్టూడెంట్స్కి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ప్రత్యేకంగా నారాయణ ఎంబీఏలో అనేక రకాల ప్రోగ్రాములు చేపట్టి మేము స్టూడెంట్స్కి అనేక రకాల ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ని మేము ఇస్తున్నాం.